హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చూస్తూనే ఉన్నాం. వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా కూడా ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ పక్కన కూడా ఒక స్టాల్స్ అంటూ ఏర్పాటు చేశారనమాట. అసలు ఏంటి ఈ స్టాల్స్ ఏంటి, ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి అంటే ఇది ఫస్ట్ టైం అనమాట. ఇలాంటి స్టాల్స్ ఇంతవరకు మన తెలంగాణలో అసలు ఏర్పాటు చేయలే. తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్గా ఉన్న మెట్టు సాయి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఫెస్టివల్ అయితే జరుగుతుంది. వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా ఇలా వీళ్ళైతే స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒకసారి ఈ స్టాల్స్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇక్కడ ఫిషెస్ దొరుకుతాయి, నేను నిన్న చూశాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కూడా ఇక్కడ దొరుకుతాయి అని చెప్పి నాకు తెలిసింది. ఈరోజు మనం ఇక్కడ ఏమేమి దొరుకుతాయి కూడా తెలుసుకోవడానికి అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది. చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేసిన సందర్భాలు మనం చూస్తున్నాము. మెట్టు సాయి రాష్ట్ర చైర్మన్గా ఉన్న కొంచెం డిఫరెంట్గా ప్రయత్నిద్దామని చెప్పి ఈ యొక్క ప్రయత్నం చేసినట్టయితే మనకి తెలుస్తుంది. కానీ ఇందులో కూడా తను సక్సెస్ అయినట్టే మనకి అనిపిస్తుంది. కొత్తగా చేశారు. ఆల్రెడీ ఇక్కడ మనకి ఆ విజువల్ లో చూస్తూనే ఉన్నాం. ఆ చైర్మన్ షాప్ కూడా ఫిష్ కి సంబంధించిన ఫెస్టివల్ కూడా తను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి తను స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వచ్చిన వాళ్ళతో కూడా తను మాట్లాడుతున్న కొన్ని విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అసలు మాట్లాడదాం, చైర్మన్ గారితో మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ గా ఉన్న మెట్టు సాయితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఈ యొక్క ఏర్పాటు చేశారు, దీనికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే వీళ్ళకి మన తెలంగాణ స్టేట్కి కూడా ఒక అవార్డు వచ్చింది ఫిషరీస్కి సంబంధించి కూడా. తను ఎలా ఫీల్ అవుతున్నాడో, తను చైర్మన్గా ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. మిస్టర్ మై డియర్ అనిల్ గారు, హౌ ఆర్ యూ? అన్న ఫైన్, ఎలా ఉన్నారు అన్న? హ్యాపీ. ఒక కొత్త ప్రయత్నం అని చెప్పుకోవచ్చా? అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి, ఇది ప్రజాపాలన కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు ఉన్నారు, అలాగే ఎక్కడ చూస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను బోరబండ నుంచి వస్తున్నాను. బోరబండ నుంచి ఎందుకు ఇక్కడ రావడం జరిగింది? స్టాల్ పెట్టారు కదండి, మంచి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిష్ ఈజ్ వెరీ. ఎలా ఉంది ఇక్కడ? టేస్ట్ ఎలా ఉన్నాయి? టేస్ట్ ఇంకా చేయలేదు సార్, చేద్దామని చెప్పి మనం అధ్యక్షుల వారిని ఏది కలుసుకుని చూసినట్టు ఉంటుందని. ఎలా ఉంది మరి మీ అధ్యక్షుడు, యువకుడు, ఉత్సాహవంతుడు? చాలా బాగుంది, ఆర్గనైజేషన్ చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్, చూద్దాం అన్న, ఒకసారి వెళ్దాం మనం. ఏమేమి స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు స్వయంగా చైర్మన్ తో ఈరోజు మనము చూద్దాం అనమాట. అన్న ఈ స్టాల్స్ అసలు ఎక్కడ నుంచి అంటే కాదు, రంగారెడ్డి మెదక్ మన మేడ్చల్ సంబంధించి మొత్తం వ్యవహారం వచ్చామండి. ఓకే, ముఖ్యంగా చూడొచ్చు మనము ప్రతి సారి హైదరాబాద్ లో మటన్ బిర్యానీ తినండి, చికెన్ బిర్యానీ తినండి అంటుంటారు. అవును, అంటే ఆరోగ్యకరమైన రుచి కోసం, ఆరోగ్యవంతమైన ఆహారం కోసం మనం హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే చేపలు తినాలి అనే ఉద్దేశాన్ని పరిచయం చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అందరికి మంచి ఉండాలని చెప్పి ఉద్దేశంతో ముఖ్యంగా మహిళా శక్తి కోసం ఇవన్నీ ఫ్రీగా ఇచ్చాము. స్టాల్స్ కి మేము ఎవరికి 1 రూపీస్ కూడా తీసుకోలేదు. అదే అడుగుదాం అనుకుంటున్నా, అంటే ఫ్రీగా ఉచితంగా మీరు ఆధ్వర్యంలో కూడా ఈ ఒకటి ఏర్పాటు చేశారు కదా, దీనికోసమే అనుకోవచ్చా? లైక్ అంటే ఉమెన్ కి ఒక ఎంపవర్మెంట్ కోసం? తప్పకుండా ఉమెన్స్ వారి కోసమే అంత, ఎందుకంటే వారు మంచిగా ఉంటే రాష్ట్రం మంచి ఉంటుంది. ఓకే అన్న, ఒకసారి ఇక్కడ వారి యొక్క ప్రోత్సాహానికి మనం ఇస్తుంటే మనకు బాగుంటది. ఓకే, అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కుమ్మరిగూడ వాళ్ళం. ఇక్కడ కుమ్మరిగూడ నుంచి, సికింద్రాబాద్. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ కొత్తగా స్టాల్స్ ఏర్పాటు చేశారు? ఈ యొక్క మీరు వండిన ఈ ఫిష్ కానీ ప్రపంచం మొత్తంకి చూస్తున్నారు, అలాగే పంచుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చాలా హ్యాపీగా ఉందండి. అంటే మేము ప్రజలకు రుచికరమైన చేపల వంటకాలు చూపించడం వల్ల, అంటే ఎక్కువ జనాలు చికెన్, మటన్, కొలెస్ట్రాల్ ఫుడ్ తినడం అనేది ఇష్టపడట్లేదు. చేపల వల్ల ఆరోగ్యకరంగా ఉంటారు కాబట్టి ఈ చేపల వంటకాలు ఎక్కువ మేము చూపిస్తాం. అంటే జనాలు ఎక్కువ ఫిష్ పులుసు, ఫ్రై మాత్రమే తెలుసు, మిగతా వంటకాలు అనేది ఎక్కువ తెలియదు. మేము డిఫరెంట్ గా ఇవి ఫిష్ బుల్లెట్స్, ఫిష్ బిర్యానీ, ఫిష్ పకోడీ, ఫిష్ హలీము ఇవన్నీ ఉన్నాయి. అంటే హలీం కూడా ఉంది డిస్ప్లే. ఇవన్నీ ఇలా కూడా ఉంటాయి, చేపలో ఇన్ని రకాల వంటలు ఉంటాయి అనేది ప్రజలకు చూపించడం అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. లాభాపేక్ష లేదు ఇక్కడ. అయితే మీ చైర్మన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, తను కష్టపడి యొక్క స్టాల్ కూడా ఏర్పాటు చేస్తారు. చాలా సంతోషంగా ఉందండి. గతంలో మాకు చార్జ్ చేసి ఇచ్చారు స్టాల్స్, ఇప్పుడు మాత్రం మాకు ఉచితంగా స్టాల్స్ నిర్వహించడం వల్ల మేము చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు అందించినందుకు. ఇంకా భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా స్టాల్స్ ఇలా నిర్వహించాలి. ఇంకా ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, అంటే ప్రభుత్వ కళాశాలలో గాని, ప్రభుత్వ కార్యక్రమాలలో గాని చేపల వంటకాలను ప్రదర్శించే విధంగా ప్రయత్నం చేస్తే
మాకు ఇంకా ఉపాధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే కోర్సెస్ ఇన్ ఫిషరీస్ అన్నట్టు. ఓకే ఫిషరీస్ కూడా కోర్సెస్ పెట్టాలి అంటారు ఇక. సో ఇక్కడ తినడానికి కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఓకే ఫిష్, ఓకే ఫుల్ ఫిష్, ఫిష్ పాప్కార్న్, కేఎఫ్సి ఫిష్. ఓకే కేఎఫ్సి ఫిష్ కూడా దొరుకుతుంది ఇక్కడ. కేఎఫ్సి ఫిష్, ఫిష్ పాప్కార్న్, ఫుల్ ఫిష్. ఫిష్ అనేది అందరికి కొంచెం తెలుసు. అవును ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు, పులుసు కర్రీ కొన్ని తెలుసు, కానీ చాలా మటుకు అందరికి ఫిష్ బిర్యానీ తెలియదు. ఫిష్ హలీము. ఓకే కొత్తగా వింటున్నాను హలీము, కేఎఫ్సి, ఫిష్ బుల్లెట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపించడానికి చూడవచ్చు. మన ఏది మన ఫ్రాన్స్ కమలా బాగుంటారు, మంచిగా ఉంటారు. కమలన్న గారు హైదరాబాద్ మంచిగా ఏది ఫ్రాన్స్ స్టిక్స్. ఓకే సో ఇదా ఓకే ఇది అయింది. ఓకే ఓకే సో ఏందన్నా ఇది రొయ్యలు. ఓకే ఫ్రాన్స్ రొయ్యలు స్టిక్ అంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకొని ఇంటికి రొయ్యలు రొయ్యలు చాలా టేస్ట్ ఉంటుంది మీకు తింటే. బలము, ఆరోగ్యకరం, వితౌట్ ఎనీ కొలెస్ట్రాల్. ఓకే ఇంతకు మునుపు ఆర్థికంగా లేని సమయంలో అంటే చాలా మటుకు ఇంట్లో ఒక కుటుంబంలో 15 మంది ఉంటుండే, కానీ నాన్ వెజ్ తినాలంటే ఉద్దేశం ఉంటుండే. అప్పుడు ఏం చేస్తుండే, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ కోసి అమ్మాయి ఎండు రొయ్యలు ఇవన్నీ అనిపిస్తుండే. అప్పుడు అంటే మనం ఆర్థిక స్థితి లేనప్పుడే ఇది మీరు చూడొచ్చు. మరి రొయ్యలు, ఎండు రొయ్యలు, నత్తి నీళ్లు, చేపలు, ఇవన్నీ మొత్తం ఎండు చేపలు, బొమ్ముడు చేపలు, ఇవంతా ఏంటంటే టేస్టీ ఫుడ్స్ ఇవి. అందులో మనకి ఎలాంటి హెల్త్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. హార్ట్ గట్టి పని చేస్తుంది, అంతా ఇంకా బ్లడ్ క్లీనింగ్ అవుతా ఉంటది. మన కల్చర్ ఇది. కావాలని అందరూ ఏమంటే హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్. హైదరాబాద్ అనగానే మనకి చికెన్ బిర్యానీ గుర్తొస్తుంటది, కానీ చికెన్ బిర్యానీ అనేది మనము అద్దెకు తెచ్చుకున్నటువంటి వంటకం. ఇది మన ఇంటి వంటకం, ఫ్రెష్ అంటారు, మన సాంప్రదాయ వంటకాలు. దీనికి నీకు ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా నువ్వు మటన్ తక్కువ చేయి, చికెన్ తక్కువ చేయి అంటారు తప్ప నీకు చేప తక్కువ చేయ ఏ డాక్టర్ చెప్పడు. చెప్పిన డాక్టర్ కాదు. ఓకే సో అంటే ఈ ఏర్పాటు చేశారు కదన్నా, సో దీని వెనకాల ఉన్న కారణం కూడా మీరు చెప్పడం జరిగింది. సో అంటే ఆ హెల్త్కి సంబంధించి కూడా ఇంకా యాక్టివ్గా ఉండాలని చెప్పారు. సో ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది మీకు ఈ యొక్క? మన ఉద్దేశం ఏంటంటే మహిళా మత్స్యకారులని మనం ఏదో ఒక విధంగా ఆదుకోవాలంటే వాళ్ళకి మనం ఏమి భరోసా ఇవ్వాలి. మనం ఒకసారి భరోసా ఇచ్చినప్పుడు తప్ప ఎప్పుడు కూడా మనం వాళ్ళకి అంటే ముందుకు వచ్చే ప్రతి విధానాన్ని మనం తోడుగా ఉండాలి. ఇప్పుడు ప్రతి వారు ఏం చేస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఎవరేం చేయరు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాకు అవార్డు వచ్చింది, రాష్ట్ర ఫిషరీస్ అవార్డు వచ్చే కారణం ఏంటంటే 4 కారణాలు. ఒకటి, మహిళా మత్స్యకారులకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ అవుట్లెట్ ఏర్పాటు చేసినందుకు గాను మాకు అవార్డు వచ్చింది. ఫిష్ మహిళకు 60% సబ్సిడీతో ఇస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో 225 కొత్త సొసైటీలు ఏర్పాటు చేశాము. 8,000 మంది సభ్యతలను మేము నమోదు చేయించాము. అదేవిధంగా 4,16,000 మంది సభ్యులకు జీవిత బీమాని ప్రీమియంగా 130 కోట్లు మేము డబ్బు కట్టాము కేంద్ర ప్రభుత్వానికి. ఇది మేము చేసిన ఘనత. దానికి మాకు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డు వచ్చింది. ఇందిరా మహిళా శక్తి కింద కాంగ్రెస్ పార్టీకి వస్తే ఈ అమాయక చక్రవర్తి అనుకుంటారు వచ్చింది ఎవరు, మన కేటీఆర్ వాళ్ళు అబద్ధపు యూనివర్సిటీకి బ్యాడ్ ఎంబర్ పెట్టుకొని వాళ్ళు ప్రొఫెసర్ పెట్టుకొని మాకు అవార్డు వస్తే కేసీఆర్ వల్ల అవార్డు వచ్చింది అంటారు. 10 సంవత్సరాలు అధికారం ఉన్నది మేమే కదా, వచ్చిన 10 నెలల ఏడికెళ్ళి వస్తుందని చెప్పి కూడా వాళ్ళకి వస్తే నేను మీకు 4 మాట చెప్తున్నాను. ఇందిరా మహిళా శక్తి అంటే ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇందిరా మహిళా శక్తి పథకం కింద 32 అవుట్లెట్లని మేము ఇవ్వడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక పెద్ద జెండా మాది. అదొకటి. దానికి కూడా తెలియని ఈ అమాయక నాయకులతో నేనేం మాట్లాడతాము. రేవంత్ రెడ్డి గారికి అవార్డు వచ్చింది, రేవంత్ రెడ్డి గారి యొక్క పట్టుదలకు అవార్డు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఇంత ముందు 50% ఉన్నటువంటి సబ్సిడీని 61 చేశారు, అసలు ఎక్కువ చేశారు. 139 కోట్ల జీవిత బీమా చనిపోతున్నటువంటి మత్స్యకారులకు వాళ్ళకి జీవిత బీమా ఇచ్చే విధంగా 139 CR కట్టాము కేంద్ర ప్రభుత్వానికి. అందుకు మాకు వచ్చింది. 759 కోట్ల ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. అందుకు మాకు అవార్డు వచ్చింది. అంటే గడిచిన 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదంటారు మత్స్యకారులకి? అన్నా నేను ఏం చేయలేదని చెప్తున్నాను కదా, దోచుకోరని చెప్తున్నాను కదా, వాళ్ళు దాచుకోని చెప్తున్నారు కదా. ఎందుకు ఇట్లా వాళ్ళు ఇంత బాహాటంగా అబద్ధాలు మాట్లాడుతుంటారు? మన నిజాలు ఉన్నాయి కదా, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, చేపల స్కాము, అన్నిట్లో స్కామ్ జరిగింది. వాళ్ళు స్కామ్ చేసారు కాబట్టి దొంగ అంటారు నేను. మరి మీవన్నీ స్కాములు, వాళ్ళవన్నీ స్కీములు అంటారు. కాంగ్రెస్ స్కీములకు బీఆర్ఎస్ స్కాములకు చాలా ఫరక్ ఉంటుంది. మీరు కమిషన్ బదిలీ చేసారు, మీరు
కమిషన్ భగీరథ చేసారు. ఈ కమిషన్ కోసం భగీరథ ఏర్పాటు చేసుకున్నారు. నీటి ద్వారా చెరువుల కుంటల్ని మీరు కబ్జా చేసారు. మీరు చేసిన చెరువుల కుంటల కబ్జాలను మేము కాపాడుకుంటున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 200 పైచిలుకు అవును 200 పైచిలుకు చెరువులని కబ్జా చేసింది మీరు. మీలాంటి దొంగలు పట్టుకుంటుంది రేవంత్ రెడ్డి గారు. ఓకే. సో అంటే ఇక్కడ ఈ విషయానికి సంబంధించి ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి అంటే సామాన్య జనాలు కూడా అంతే కదా ఉన్నాయా లేకుంటే ఆ చేపలు అంటే కూడా కొంచెం ఎక్కువ రేట్ అనుకుంటే భయపడుతూ ఉంటారు తెలంగాణ ప్రజలు? అదే ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేనేమంటా అంటే అందుబాటులో ధరలు, అందుబాటులో ప్రభుత్వం, అంతే. అందుబాటులో ధరలు అంటారు. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించి? వాళ్ళకి ఏమి వారికి మా పైన నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఓకే. ఆ నమ్మకానికి ఈ మత్స్యకారులుగా ఈ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే రేపటి ప్రభుత్వంలో ఇప్పటి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, రేపటికి అంటే వచ్చే మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అందంగా ఉండే విధంగా ఓకే ఒక ఆదర్శంగా మోడల్ గా రోల్ మోడల్ గా తీసుకెళ్దామని అనుకుంటాను. 100%. ఓకే. సో చివరిగా చూసే ప్రేక్షకులకు కానీ సో ఇక్కడికి రావాలంటే సో తెలుగు స్టేట్స్ కి 2 స్టేట్స్ కి ఏం చెప్తారు మీరు? అందరూ నెక్లెస్ ఉన్నటువంటి మహిళా మత్స్యకారులందరూ వారి ఇంటి ఒక హోమ్ మేడ్ సంబంధించిన ఫుడ్ ని ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. మీరు తప్పక రండి, వాళ్ళందరినీ ప్రోత్సహించండి. మహిళా మత్స్యకారులని ప్రోత్సహించండి. ఆరోగ్యకరమైన వంటకాలు మీకు అందిస్తున్నాము. వారి యొక్క స్ఫూర్తిని మీరు గ్రహించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏ విధ చేతనీయాలో మాకు సూచనలు ఇవ్వండి. అందుకే మీరు మాకు అండగా ఉండండి. ప్రతిసారి మేము ఏమంటున్నామంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా 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 తేడా ఉండబోతుంది. మహిళా మత్స్యకారులను అధికారులు చేస్తాము. బీఆర్ఎస్ పార్టీ స్కామ్లకు, కాంగ్రెస్ పార్టీ స్కీమ్లకు ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ మీరు చూడండి. మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మహిళా మత్స్యకారులకు ఉత్పత్తి విధానంలో కానివ్వండి, పెంపకం విధానం కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే అభివృద్ధి విధానం కానీ మాకు ప్రస్తుతం ఉంది. మేము నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇచ్చే విధంగా ముందు పనులకు తీసుకొస్తున్నాము. మాకు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా రాజకీయం చేయము. మీరు రాజకీయం చేశారు. మేము కేవలం ప్రజాపాలన చేస్తాము. ప్రజలకు సమస్యలు ముందుకెళ్తాము. ఓకే. చివరిగా ఒక క్వశ్చన్, ఎన్ని నెలలు ఉండబోతుంది, ఎన్ని సంవత్సరాలు ఉండబోతుంది, ఎన్ని రోజులు ఉండబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ 2023లో ప్రభుత్వం అధికారంకి వచ్చింది. 2033 వరకు స్థిరంగా ఉంటుంది. వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు. మీకేం చెప్తున్నారంటే గాలికి మాటలు మాట్లాడే బీఆర్ఎస్ బీజేపీ నాయకులను పట్టించుకోకండి. గాలికి మాటలు మాట్లాడే బీఆర్ఎస్ బీజేపీ నాయకులను పట్టించుకోకండి. వాళ్ళ లాంటి దుర్మార్గులు, వాళ్ళ లాంటి కుట్రదారులు దొరకరు. వారి పాపన వారిపోతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మా చెరువులను కుంటల్ని కాపాడుతున్నందుకు మత్స్యకార కుటుంబ సభ్యులందరూ రేవంత్ రెడ్డి గారిని ఒక మరో భగీరథగా చూసుకుంటున్నాం. ఓకే. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.